హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో జనరల్లీ ఏ వ్యక్తికైనా భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆర్ ఉండబోతుంది అని తెలుసుకోవాలనే ఆతృత, ఎక్సైట్మెంట్ ఉండడం కామన్. అయితే అసలు మనకి ఇప్పుడు రైట్ నౌ మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలీదు. కానీ ఒకవేళ తెలుసుకోవచ్చు అంటే సో మన ఫ్యూచర్ ముందుగానే ఫిక్స్ అయి ఉందా ఏంటి అనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. మన లైఫ్ అనేది మన ఫ్రీ విల్ పైన ఆధారపడి ఉంటుందా లేదా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉందా అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చే ఉంటుంది కదా. సో ఈ విషయం గురించి మనం మాట్లాడుకోవాలి అంటే మనం ఒక విషయాన్ని ముందుగా రీకలెక్ట్ చేసుకోవాలి. అదే మనం ఒక స్వచ్ఛమైన ఆత్మలం, ఆ ప్యూర్ సోల్స్ అనే వాస్తవాన్ని ముందు మనం అంగీకరించాలి. అన్ని నదులు ఎలా అయితే సముద్రంలో కలుస్తాయో అదేవిధంగా పరమాత్మ నుండి విడిపడిన మనం తిరిగి పరమాత్మని చేరుకోవడమే మన సోల్ పర్పస్. ఈ ప్రక్రియలో మన సోల్ చేసే జర్నీలో భాగంగా అనేక జన్మల్ని తీసుకుంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ హ్యావింగ్ హ్యూమన్ ఎక్స్పీరియన్స్. ఇలా హ్యూమన్ ఎక్స్పీరియన్స్ని పొందుతూ తన సహజతత్వాన్ని మర్చిపోతుంది, ఇంకా అనేక కర్మలు చేస్తుంటుంది. మనకి అనేక స్పిరిచువల్ లాస్ ఉన్నాయి. ఇక్కడ చేసే ప్రతి కర్మ కూడా లా ఆఫ్ కర్మ అనే స్పిరిచువల్ లాకి కట్టుబడి ఉంటుంది. ఇక్కడ కర్మ అన్నది ఒక పని, మాట, ప్రవర్తన, ఆలోచన లేదా మన యొక్క కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు యూజ్ చేసి చేసేదేదైనా సరే కర్మయే అవుతుంది. మనిషి కర్మ చేయకుండా క్షణకాలం కూడా ఉండడు. ఇది నిరంతరం కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ కర్మ అన్నది ఒక సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది. అదే కాజ్ అండ్ ఎఫెక్ట్ అనే సూత్రం. కారణం, దాని యొక్క ప్రభావం. అంటే ఇక్కడ ఒక చర్య అన్నది జరిగితే దానికి అనుగుణమైన పరిణామాల్ని ఖచ్చితంగా కలిగి ఉంటుంది అని అర్థం. మనం చేసే ప్రతి కర్మకి ఈక్వల్ రియాక్షన్ని మనం అందుకుంటాం. ఒకరు చేసే చర్యల యొక్క ప్రభావాల నుండి ఎవరూ తప్పించుకోలేరు. అది మంచి అయినా చెడు అయినా దాని సమానమైన ప్రతిస్పందనని సృష్టిస్తుంది. ఈ ఎఫెక్ట్ మనకి వెంటనే కనిపించవచ్చు, రేపు కనిపించవచ్చు, కొన్ని ఇయర్స్ తర్వాత లేదా కొన్ని జన్మల తర్వాత అయినా మనకి కనిపించవచ్చు. ఆ ఫలితం అన్నది ఏ రూపంలో అయినా తిరిగి వస్తుంది. ఇక్కడ ఇది ఒక సైకిల్ లాగా నిరంతరం జరుగుతూ ఉంటుంది. మనం చేసే కర్మ అన్నది ఒక విత్తనం లాంటిది. అనుకూలమైన పరిస్థితుల కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు మనం చేసే కర్మ యొక్క ఫలితం మేనిఫెస్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఈ లా ఆఫ్ కర్మని అనుసరిస్తూ ప్రతి సోల్కి కూడా ఒక కార్మిక్ అకౌంట్ అనేది ఉంటుంది. అంటే ఆ సోల్ ఒక జన్మలో తాను పోషించిన పాత్రతో చేసిన కర్మలు, వాటి ఫలితాలు ఆధారంగా పాత్రకు సంబంధం లేకుండా క్రెడిట్, డెబిట్ లాగా ఒక అకౌంట్ని పోగు చేసుకుంటుంది. వాటిని సంచిత కర్మలు అంటాం. ఆ మూట అన్నది గడిచిన అనేక జన్మల కర్మల తాలూకు ప్రింట్స్ని కలిగి ఉంటుంది. వాటినే సంస్కారాలు అంటాం. అంటే సంస్కారాలు అంటే ఇప్పుడు మనం ఒక కర్మ చేసినప్పుడు మనకు ఒక అనుభవం కలుగుతుంది. ఆ అనుభవం అనేది మనకి పాజిటివ్గా ఉంటే మంచి సంస్కారంగా ప్రింట్ అవుతుంది, నెగిటివ్గా ఉంటే చెడు సంస్కారంగా మనకి ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనం చేసే ప్రతి కర్మకి అనుగుణంగా సంస్కారం అనేది మనకి ఏర్పడుతుంది. ఈ సంచిత కర్మల్ని కరిగించుకోవాలి అని, అంటే ఈ కార్మిక్ అకౌంట్ని క్లియర్ చేసుకోవాలి అని మరో జన్మలోకి అడుగు పెడతాం. కానీ మాయ చేత కప్పబడి తిరిగి మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాం. అంటే వర్తమానంగా ప్రజెంట్ మనం చేసే కర్మలన్నిటినీ కూడా ఆగామిక కర్మలు ఆర్ క్రియామాన్ కర్మలు అని కూడా పిలుస్తాం. సో ఇలా మనం ఫ్రెష్గా ఇప్పుడు చేస్తున్న కర్మలు ఆల్రెడీ మనం తెచ్చుకున్న సంచిత కర్మల మూటకి యాడ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం చేస్తున్న కర్మలు ఏవైతే ఆగామిక కర్మలు ఉన్నాయో వాటి యొక్క ఫలితాన్ని మనం ఫ్యూచర్లో అనుభవించాల్సి ఉంటుంది. అండ్ మూడవది ప్రారబ్ధ కర్మలు. ఇది మనం తెచ్చిన సంచిత కర్మలు, అదేవిధంగా ప్రజెంట్ మనం చేస్తున్న ఆగామిక కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాల వల్ల మనకి వచ్చే పెయిన్స్ అండ్ గెయిన్స్, ఇప్పుడు మనం అనుభవిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారబ్ధ కర్మలే. సింపుల్గా చెప్పాలి అంటే ప్రారబ్ధ కర్మలు అంటే రిజల్ట్ ఆఫ్ అవర్ పాస్ట్ కర్మాస్. మనం ఆల్రెడీ చేసిన కర్మల యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో వాటిని ప్రారబ్ధ కర్మలు అంటాము. అంటే ఇక్కడ మనం ఒక కర్మని విత్తనంగా చెప్పుకున్నాం కదా. మీరు పాస్ట్లో ఒక మామిడి విత్తనం నాటి ఇప్పుడు ప్రజెంట్ మీరు దాని ఫలితాన్ని చేదుగా ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాగే వేప విత్తనాన్ని నాటి ఇప్పుడు మీరు మామిడి పండుని ఎక్స్పెక్ట్ చేయలేరు. సో ఏ విత్తనం నాటితే అదే ఫలితం వస్తుంది అండ్ ఆ ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. వాటినే ప్రారబ్ధ కర్మలు అంటాం. సో ఈ ప్రారబ్ధ కర్మలు మనం అనుభవించాల్సి ఉంది కాబట్టే మనం ఈ జన్మని తీసుకోవాల్సి వచ్చింది.
సో ప్రతి సోల్ కూడా, ఇక్కడున్న ప్రతి సోల్ కూడా తన వెంట తెచ్చుకున్న ఈ సంచిత అండ్ చేసే ఆగామిక, అందుకుంటున్న ప్రారంధ కర్మలు అనేవి ప్రతి సోల్కి డిఫరెంట్గా ఉంటాయి. ఎవరి అకౌంట్ వారిదే, ఎవరి బ్యాలెన్స్ వారిదే. అందుకే చూడండి, ఏ ఒక్కరి లైఫ్ ఒకేలా ఉండదు. ఈ తీసుకున్న జన్మ అన్నది ఈ సోల్ యొక్క సంచిత మూటకి అనుగుణంగానే ఉంటుంది. అదేవిధంగా ఈ జన్మ అన్నది మనం తల్లిదండ్రుల నుంచి తీసుకుంటున్నాం. సో వారి యొక్క స్థూల అవయవాల ప్రింట్స్తో పాటు సూక్ష్మంగా వారి మానసిక అండ్ కార్మిక ఎఫెక్ట్స్ని కూడా మనం అందుకోవడం జరుగుతుంది. సో ఫైనలీ ఈ విధంగా లా ఆఫ్ కర్మ అన్నది మన యొక్క డెస్టినీని డిసైడ్ చేస్తుంది, మన యొక్క విధిని డిసైడ్ చేస్తుంది. సో దీన్ని బట్టి చూస్తే మన డెస్టినీ ఆర్ మన విధి అన్నది మనం చేసే కర్మ బట్టే ఉంటుంది. అవర్ డెస్టినీ ఈజ్ నథింగ్ బట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ అవర్ కర్మాస్. నాటే విత్తనం బట్టే ఫలితం ఉంటుంది. సో ఈ విధంగా మన లైఫ్లో పాజిటివ్ అవుట్కమ్స్ ఉంటాయి, అదే స్థాయిలో నెగిటివ్ అవుట్కమ్స్ కూడా ఉంటాయి. వీటిని తప్పించుకోలేడు మనిషి. అందుకే మీరు చూసినట్లయితే చాలామంది చాలా కష్టపడి పనిచేస్తూ ఉంటారు, కానీ జీవితంలో ముందుకెళ్ళలేకపోతుంటారు. కొంతమంది చాలా తక్కువ ప్రయత్నాలతోనే చాలా బాగా వారికి కలిసి వస్తుంది అండ్ బాగా ముందుకెళ్ళిపోవడం మీరు గమనిస్తారు. కొందరైతే కష్టపడుతూనే ఉంటారు, కానీ ఉన్నది కూడా పోగొట్టుకుంటూ ఉంటారు. ఎందుకు ఇంత డిఫరెన్సెస్? ఎందుకు ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది? అందరూ ఎందుకు ఇంత సఫరింగ్ అంటే అది దానికి రీజన్, దానికి ఆన్సర్ వచ్చేసి వారి వారి యొక్క కార్మిక్ అకౌంట్సే. అది లా ఆఫ్ కర్మ యొక్క సిద్ధాంతాన్ని అనుసరించి వారి వారి జీవితాలు ఆ విధంగా ఉన్నాయి అని అర్థం. సో మన లైఫ్ అన్నది ఎలా ఉండాలో ముందుగానే డిసైడ్ అయి ఉంటుంది. మనం భూమి మీదకు వచ్చే ముందే ఏమేమి ఎప్పుడెప్పుడు జరగాలో మోస్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫిక్స్ అయి ఉంటాయి. అందుకే మన ప్రమేయం ఏమి లేకపోయినా సరే మన జీవితంలో కొన్ని మనకి జరుగుతూ ఉంటాయి. లైక్ మన లైఫ్లోకి వచ్చే మనుషులు కావచ్చు, మనకు వచ్చే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, డెత్ కావచ్చు, మన పార్ట్నర్ కావచ్చు. సో ఇటువంటివన్నీ కూడా అవే జరుగుతాయి. మనం వాటిని ఇప్పుడు ఎంచుకున్నవి కాదు. ఇవన్నీ కూడా మనం లైఫ్ తీసుకోబోయే ముందే వీటిని అనుభవించాలి అని ఫిక్స్ అయి ఉంటాయి. అండ్ మనం చేసిన కర్మల ఆధారంగా ఏర్పడిన సంస్కారాలు ఉన్నాయి చూడండి, అవి ఇప్పుడు ప్రస్తుతం మన యొక్క ఆలోచన విధానాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే లా ఆఫ్ కర్మ అన్నది మన యొక్క ఆలోచన విధానాన్ని రూల్ చేస్తుంది. మనం చేసే కర్మ బట్టి మన యొక్క వ్యక్తిత్వం అంటే మన పర్సనాలిటీ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక చెడు ఆలోచన చేసినట్లయితే ఆ చెడు ఆలోచన ఒక చెడు పనికి దారితీస్తుంది, ఆ చెడు పని చెడు ప్రవర్తనకి దారితీస్తుంది. అండ్ స్లోగా అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ని, చెడు సంస్కారాన్ని ఏర్పరుస్తుంది. ఈ సంస్కారం ఏదైతే ఏర్పడిందో అది మళ్ళీ చెడు ఆలోచనలకి బీజం వేస్తుంది. ఇలా ఇదంతా ఒక సైకిల్ మాదిరిగా మారిపోతుంది. అండ్ ఆ వ్యక్తి ఒక చెడ్డ క్యారెక్టర్ ఉన్న వ్యక్తిగా మారిపోవడం జరుగుతుంది. దాని నుండి అతన్ని ఎవరూ కాపాడలేరు. అంటే అదే మంచి సంస్కారాలకు కూడా వర్తిస్తుంది. చెడు సంస్కారాల సైకిల్లో ఉన్న వ్యక్తికి మంచి పనులు చేయడం అనేది సాధ్యపడదు. మంచి పనులు చేయడానికి ముందు తన ఇన్నర్ మైండ్ సపోర్ట్ చేయదు. బికాస్ సంస్కారాలు అంత డీప్ రూటెడ్గా ఉంటాయి. దీనికి ఎగ్జాంపుల్గా దుర్యోధనుడి గురించి చెప్పుకోవచ్చు. అందరూ దుర్యోధనుడితో పాండవులకి న్యాయంగా రావాల్సిన రాజ్యాన్ని వారికి ఇచ్చేయొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతారు. అప్పుడు దుర్యోధనుడు వారితో ఇలా అంటాడు, ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ నాకు అలా అనిపించట్లేదు అని అంటాడు. దానికి కారణం అతనిలో ఉన్న చెడు సంస్కారాలు. సో ఈ విధంగా మనలో కూడా మన కర్మ తాలూకు ఏర్పడిన సంస్కారాల ద్వారా మనం నడిపించబడుతున్నాం. ఒక మెషిన్స్ లాగా మారిపోయాం మన సంస్కారాల చేతిలో. ఇవన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో డీప్ రూటెడ్లో ఉంటాయి. మన సంస్కారాలపై ఆధారపడే మన యొక్క ఇన్నర్ ప్రేరణలు కూడా ఉంటాయి. సో ఈ పాటికే మన డెస్టినీ అనేది మనం చేసే పనులు, మనం చేసే కర్మ డిసైడ్ చేస్తుంది అని అర్థమైంది. మరి దాన్ని మార్చుకునే శక్తి మనకి లేదా, మార్చుకోలేమా అని మీకు అనిపించవచ్చు. అంటే ఎస్, మన డెస్టినీని మనం మార్చుకోగలం. ఎలా అంటే మనం చేసే కర్మల ద్వారా ఈ కర్మబంధంలో చిక్కుకోకుండా, మనం పాత్ర గురించి కాకుండా, ఆత్మని జన్మలు పొడిగించుకోకుండా ముక్తి మార్గం వైపుకు అంటే పరమాత్మను చేరుకోవడానికి మన పెద్దలు కొన్ని మార్గాల్ని సూచించారు. అవే ముఖ్యంగా భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం అండ్ వైరాగ్యం. సో కర్మ అన్నది మన జీవితానికి గురువు వంటిది. అసలు ప్రారంధ కర్మలు అంటూ లేకుంటే అసలు నెక్స్ట్ లైఫ్ అంటూ మనకు ఉండదు. మనకి పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉన్నాయో మనం చేసే కర్మకు కూడా అంతే. పాస్ట్ కర్మలు అంటే సంచిత కర్మలు ఏంటో మనకి తెలీదు. ఫ్యూచర్ అంటే అనుభవించబోయే ప్రారంధాలు ఎలా ఉంటాయో మనకి తెలీదు. కానీ మనకి తెలిసింది
ప్రెజెంట్ మనం చేసే పనిపై మనకి పూర్తి కంట్రోల్ ఉంటుంది, మనకి ఫ్రీ విల్ ఉంటుంది. స్వేచ్ఛా సంకల్పంతో చేయగలిగే కర్మ అంటే ఆగామిక కర్మలు, అంటే ప్రస్తుతం మనం చేసే కర్మ. అన్నిటికన్నా ప్రెజెంట్ మనం చేసే యాక్షన్ అన్నది లా ఆఫ్ కర్మలో చాలా ఇంపార్టెన్స్ని కలిగి ఉంటుంది. ఒక పని చేయాలి అంటే మనకి ఏం కావాలి? తెలివి కావాలి, అలాగే దాని వెనకాల ఖచ్చితంగా సంకల్పం కూడా ఉంటుంది. అలా చేసే ఆగామిక కర్మని బుద్ధితో చేయాలి, దానికి జ్ఞానం కావాలి. దాని ద్వారా అంటే ఆ జ్ఞానంతో కూడిన ఒక పనిని చేయడం ద్వారా రాబోయే ప్రారబ్ధ కర్మను అధిగమించవచ్చు. అందుకే ఆగామిక కర్మలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది. సో అందుకే మీరు చూస్తే ప్రెజెంట్లో ఉండండి, మైండ్ఫుల్గా ఉండండి అని అంటుంటారు. మైండ్ఫుల్నెస్కి అంత ఇంపార్టెన్స్ ఉంది. ప్రజెంట్లో ప్రస్తుతం మనం చేస్తున్న ఆలోచన కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ, అదేవిధంగా ఒక పని చేసినప్పుడు ఆ పని వెనకాల మన అంతరంగంలో స్థితి ఏ విధంగా ఉంది అనే విషయంపై కూడా అనేవి చాలా ప్రధానం. సో వీటిపై చాలా ఎరుకుతో జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, అగ్ని కాలుతుంది అనే జ్ఞానం ఉంటే దానివల్ల కారణం తప్పుతుంది. జ్ఞానానికి మార్గం మన కాన్షియస్ లెవెల్స్ని పెంచుకోవడం. అది ఎలాగో మనం ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. లింక్స్ని నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో ఈ విధంగా ప్రస్తుతం మనం చేసే ఆగామిక కర్మలకి జ్ఞానం కావాలి, జ్ఞాన మార్గాన్ని మనం అనుసరించాలి. ఇక రెండవది సంచిత కర్మలు. ఈ సంచిత కర్మల్ని కరిగించాలి అంటే మనం నిస్వార్థంగా కర్మలు చేయాలి. అంటే జ్ఞానంతో చేసే పనికి చాలా వాల్యూ ఉంటుంది. అదేవిధంగా ఆత్మభావంతో పనిని మనం చేపట్టాలి. కానీ పాత్రలో ఉండి చేస్తున్నామని అనుకోకూడదు. మనం ఎవరికైనా సహాయం చేస్తున్నప్పుడు ఒక సెల్ఫ్ ఐడెంటిటీ కోసం ఆ పని చేయకూడదు. ఒక వ్యక్తి ఒకరికి సహాయం చేస్తూ వారి యొక్క అంతరంగంలో ఈ పని చేయటం వల్ల నాకు కొంత ఓట్లు పెరుగుతాయి అనుకుని ఒక సహాయం చేస్తున్నప్పుడు ఆ పని మంచి పనే అయినా కానీ తన అంతరంగంలో ఉన్న స్థితి తనకి నిస్వార్థంగా లేదు. సో తను ఒక ప్రయోజనాన్ని ఆశిస్తూ చేస్తున్నాడు కాబట్టి అది వారి కర్మల్ని కరిగించకపోగా మరిన్ని ప్రారబ్ధ కర్మలకు కారణమవుతుంది. సో సెల్ఫ్ ఐడెంటిటీ లేకుండా మనం ఏ పనైనా చేయాలి. అంటే ఒక పని చేసేటప్పుడు ఆ పని వల్ల నాకు కానీ నా కుటుంబానికి కానీ ఎటువంటి ప్రయోజనం లేనిదై ఉండాలి, ఆశించినదై ఉండాలి. అటువంటి పనిని అహంకారంతో చేయలేము. అహం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు. నేను అనేది వచ్చింది అంటే అక్కడ అహంకారం ఉన్నట్లే. ఈ భావనతో మీరు ఏ పని చేసినా దాంట్లో స్వచ్ఛత ఉండదు. నేను అన్నది లేకపోతే కర్మ లేనట్లే కదా. సేవ అంటే ఇక్కడ కేవలం డబ్బు ఇస్తే సరిపోతుంది అనుకోకండి. డబ్బు మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి యొక్క బాధని తగ్గించిన, వారి ముఖంలో చిరునవ్వు తెప్పించిన, 2 చెట్లు నాటినా, లేదా విశ్వానికి మీ నుంచి తిరిగి ఇవ్వగలిగింది ఏదైనా సరే అది సేవే అవుతుంది. ఇక మూడోది ప్రారబ్ధ కర్మలు. ప్రారబ్ధ కర్మల్ని కరిగించుకోవడానికి మనకి దైవబలం కావాలి, దైవ స్మరణ చేయాలి. మనం చేసే పనిని దైవానికి సమర్పించినట్లుగా భావిస్తూ చేయాలి. ఒక పనిని చేయదలిచినప్పుడు, స్వామి ఈ పనిని చేయదలిచాను, దాని యొక్క ఫలితం నీకు వదిలేస్తున్నాను అని తలిచి ఆ పనిని నిష్ఠగా చేసినప్పుడు దాని ద్వారా వచ్చే చెడు అయినా మంచి అయినా అది భగవంతుని కృప అంటే గాడ్స్ విల్ అవుతుంది. అది దైవ సంకల్పం అవుతుంది. భగవంతునిపై ఆర్ విశ్వంపై నమ్మకంతో చేసే పని యొక్క ఫలితం కూడా మీకు ఆనందాన్ని, మంచిని కలిగించేదిగా ఉంటుంది. అది భక్తి మార్గం ద్వారా సాధ్యపడుతుంది. అలా మనం దైవ సమర్పణగా మనం ఒక పనిని చేసినప్పుడు ఆ కర్మతో మనకి ఎటువంటి బంధము ఏర్పడదు. అప్పుడు మనకి ఆటోమేటిక్గా ప్రారబ్ధం అనేది కరిగిపోతుంది. సో ఈ విధంగా మన డెస్టినీని అంటే మనకి రాబోయే కర్మల్ని మనం ఈ విధంగా ఆధ్యాత్మికంగా ఉండటం వల్ల మాత్రమే మార్చుకోవడం అనేది సాధ్యపడుతుంది. మీరు ఇలా అడగొచ్చు, మనం భూమి మీద ఉన్నాం, మనం ఒక పని చేస్తున్నామంటే దాని గురించి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయలేం. గవర్నమెంట్ జాబ్ రావడం కోసమే నేను ఎగ్జామ్ రాస్తాను, ఊరికే ఎగ్జామ్ రాయను కదా, ఎక్స్పెక్ట్ చేయకుండా ఎలా చేస్తాము అని అనొచ్చు. మనం ఒక దానికోసం ఒక పనిని చేస్తాం, అయితే అప్పుడు కూడా నేను పలానా ఫలితాన్ని కోరుకొని ఈ పని చేస్తున్నాను, అయితే అది నా వద్దకు రావాలా లేదా అన్నది ఇట్స్ గాడ్స్ విల్. సో రిజల్ట్ ఏమైనా సరే ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ అనే అంతరంగిక స్థితిలో మనం ఏ పనినైనా చేయాలి. సో అప్పుడు రిజల్ట్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మన యొక్క స్థితిలో ఎటువంటి మార్పు ఉండదు. ఆటోమేటిక్గా మనకి ఎదురుపడిన సిచ్యువేషన్స్ పట్ల మన యొక్క రియాక్షన్ అనేది మారిపోతుంది. మనం చేసే ప్రతి పనిని విశ్వం ఎప్పుడూ గుర్తిస్తూనే ఉంటుంది. కాబట్టి మనపై మనకి నమ్మకం ఉండాలి. అప్పుడు మనకి ఏది మంచో అదే మనకి ప్రాప్తిస్తుంది. అది దైవ సంకల్పం అవుతుంది. సో జనరల్గా మన తల్లిదండ్రులు వారికి ఉన్నటువంటి 2 పిల్లలు కావచ్చు, 4 పిల్లలకైనా కానీ బెస్టే ఉండాలని కోరుకుంటారు, మంచే జరగాలని కోరుకుంటారు. సో అదేవిధంగా దైవం బిడ్డలమైన మనకి కూడా ఆ తండ్రి ఎప్పుడూ కూడా మంచినే ఇస్తాడు. సో అందుకే మనకి దైవంపై నమ్మకం ఉండాలి. ఇక్కడ దైవం అంటే
మనకి కనిపించే మేనిఫెస్టెడ్ ఫామ్స్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇక్కడ దైవం అంటే మన యొక్క ఆత్మ. జీవితంలో ఎప్పుడైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్ని మీరు ఫేస్ చేస్తున్నప్పుడు ధైర్యంగా ఉండండి అండ్ బిలీవ్ చేయండి, మీ యొక్క కార్మిక్ అకౌంట్లోని నెగిటివ్ బ్యాలెన్స్ అనేది క్లియర్ అవుతుంది అని. సో సంతోషంగా ఉండండి. సో ఆనందంగా దాన్ని యాక్సెప్ట్ చేసి ఎదుర్కోండి. సో ఫైనల్లీ దైవానికి మన జీవితానికి సంబంధమే లేదు. సో ఇప్పటి వరకు తెలుసుకున్న ఈ మార్గాల్ని అనుసరిస్తూ మన యొక్క కార్మిక్ అకౌంట్ని క్లియర్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. అందుకే అసలు ఈ భూమి మీదకి మనం వచ్చాం. ఇక్కడ నేను అన్నది తప్పుకున్నట్లయితే ఇక మన సోల్ తన పనిని తాను చేసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్.